వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీచరణి ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు అటు వరల్డ్ కప్ సాధించడంలో టీంలో ఒక సభ్యురాలుగా ఉండడానికి ప్రధాన కారణం ఏదైతే చరణి మేనమామ అంటే మేనత్త కొడుకు కిషోర్ మనతో పడుతున్నారు. అసలు ఆమె కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎప్పుడు ఆమెలో ఉన్నటువంటి మెలకులు గుర్తించి తనను వెన్నుతట్టి ప్రోత్సహించారు, అదేవిధంగా ఆ తర్వాత ఎలా తన ప్రయాణం సాగిందన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు మీరు పాపలో అంటే ఒక రకంగా ఖోఖో, బ్యాడ్మింటన్ పైన, రన్నింగ్ వీటిపైన ఆసక్తి ఉన్నటువంటి చరణిని ఎప్పుడు మీరు క్రికెట్ వైపు ఆమె చూశారు? మేమైతే పలాని ఎలా అని చూడలేదన్న అసలు. నేను క్రికెట్ ఆడుతూ ఉంటా, తను ఆటనే వచ్చింది. అలా ఆడుతా ఇంకా క్రికెట్ని ఎంచుకుంది అంతే. అంటే ఎప్పుడు నువ్వు ఇది గమనించి పాప బాగా ఆడుతుంది నేను ప్రోత్సహించాలని ఎప్పుడు కలిగింది నీకు? అసలు ఫీలింగే లేదు, అసలు అనుకోని కూడా అనుకోలేదు. తను కూడా అంటే మామూలుగా ఆడుతుంది కదా, వెళ్ళాలా తీసుకెళ్దాం ఒకసారి అని కోచింగ్ తీసుకెళ్ళాం అంతే. ప్రొద్దుటూరుకు తీసుకువెళ్ళాము. ఫస్ట్ ఒక డిస్టిక్ మ్యాచ్లకు తీసుకెళ్ళాను. అంటే కొంచెం బౌలింగ్ వేసినాక బ్యాటింగ్ ఫస్ట్ వెళ్ళింది. యాక్చువల్లీ బ్యాటింగ్కి వెళ్ళింది ఫస్ట్. ప్రొద్దుటూరులో ప్రాక్టీస్ 2 days అట్లా ప్రాక్టీస్ చేసింది అనుకుంటాను. తర్వాత కడపకు డిస్టిక్ మ్యాచ్లు ఉంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ అసలు మాకు ఎవరు కూడా ఏం తెలియదు అసలు. డిస్టిక్ మ్యాచ్లో బ్యాటింగ్ అందుకు చూసి బాగా ఆడుతున్నావు కదమ్మా, ట్రై చేయొచ్చు కదా అంటే బౌలింగ్ కూడా వేయించారు. బౌలింగ్ కూడా వేసింది. బాగా ఆడుతున్నావమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు. తర్వాత ఆయన డిస్టిక్ మ్యాచ్లకు సెలెక్ట్ అయింది. అనంతపురంలో మ్యాచ్లు ఆడింది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అథ్లెటిక్స్కి మా మామ వాళ్ళు అథ్లెటిక్స్ పంపించారు. అంటే అథ్లెటిక్స్ పోయిన తర్వాత తన దృష్టి ఎందుకు క్రికెట్ వైపు మరలింది? అంటే తనకు క్రికెటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ అథ్లెటిక్స్ అంటే పెద్దోళ్ళు ఇంట్లో చెప్పారు కదా అని ఇన్ని వెళ్ళింది. కానీ నేను క్రికెటే ఆడాలని ఒక 2 years అక్కడ ఉన్న తర్వాత నాకు క్రికెటే వెళ్ళాలని, నేను క్రికెట్కే వెళ్ళాలని డైరెక్ట్ ఇంట్లో చెప్పేసింది. మా అత్త అందు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇంకా చెన్నై మా మామ కూడా లాస్ట్ కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నాడు, వెళ్ళు ఇష్టం అని. ఆ తర్వాత నువ్వేం చేసావు? ఇంకా డైలీ ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ అనేది ముఖ్యం కాదు, కానీ అకాడమీకి ఎప్పుడు తీసుకెళ్ళావు నువ్వు అసలు? అకాడమిక్ అంటే సురేష్ సార్ అకాడమీని ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అక్కడ 1 month కోచింగ్ తీసుకుంది. 1 month అక్కడ ఉంది సార్ దగ్గర. ఇంకా కరోనా టైంలో అయినా కదా మాము, కరోనా వచ్చింది. ఇక్కడే అంతా ప్రాక్టీస్ చేస్తాను. అది ఇంకా అక్కడికి ఎక్కువ వెళ్ళలేదు కాదు. ఎక్కువ అంటే అక్కడ చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడే ఇంటికాడ అంటే అక్కడ చాలా మంది ఉంటారు కదా, చాలా మంది ఉంటారు, ప్రాక్టీస్ ఎక్కువ కాదు అనేది. బౌలింగ్ వేయాలన్నా బ్యాటింగ్ ఆడాలన్నా ఇక్కడైతే తనే ఆడుతుంది కాబట్టి మేము వేస్తూ ఉన్నాము, తనతో ఆడుతూ ఉన్నాము. తనే ఆడుతుంది ఓన్లీ. అంటే అకాడమీలో ఉంది కొద్ది రోజులే, ఎక్కువ రోజులు అయితే లేదు. 1 month అంతా కూడా మొత్తం క్యాంపులలో అంతా నేర్చుకుంది. అంతా క్యాంపులలో క్యాంప్స్ పెడతారు కదా మ్యాచ్లకు సెలెక్ట్ అయితే, ఆ క్యాంప్స్లలో అది వేళ వాళ్ళు అక్కడ ఏమన్నా చెప్పినా కూడా పలానా ఆడాలా, నేను ఇలా చేయమన్నారు, ఇలా అని వచ్చి ఇంటికి వచ్చి ఇంకా ఇలా ఆడదాం మామ అని అదే విధంగా ప్రాక్టీస్ చేస్తా ఉంది. అంటే నువ్వు ప్రోత్సహించు వెళ్దాం, ఇద్దరం వెళ్తాం ఎక్కడికైనా. అంటే క్రికెట్ అనే కాదు, మాక్సిమం ఇద్దరమే వెళ్తాం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా పదామమ్మ ఎక్కడికి పోదు మాక్సిమం. అంటే పిల్లప్పటి నుంచి అలవాటు ఉందా. నేను వెళ్ళను అంటే ఎక్కడన్నా ఊర్లోకి వెళ్తా అన్నా కూడా స్కూల్లో ఎరగొట్టే వాళ్ళు నాతో పాటే వస్తుంది. అట్ని బైక్ తోలుతా వస్తుంది. తోలుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మీరు అట్లా ఉండేవాళ్ళ? చిన్నప్పటి నుంచి అసలు అంటే తను చిన్న పాపనిలే పెద్ద పాపనిలే, అంటే కలిసి బాగా ఎత్తుకొని తిరుగుతా. మామ అనేది కూడా తక్కువనే, ఇంకా కిషోర్ మామ అంటే కిషోరు అని అట్లా ఫ్రెండ్లీగా తిరిగినాం. అట్లా ఏం లే, ఎత్తుకొని పిలుస్తానే కూడా ఇంకా అంతే చిన్న. ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే పోసారు, అట్లాగే ఉంటారు. మనకు వాళ్ళ ఫ్రీడమ్, మా అత్త వాళ్ళు ఎట్లా ఫ్రీడమ్ ఇచ్చారో మేము అట్నే ఉన్నాం ఫ్రీడమ్. అంటే రంజీస్ కానీ ఏదన్నా అట్లా ఆడటం కానీ ఏమైనా చేసిందా? స్టేట్ లెవెల్లో ఆడింది. ఇక్కడ స్టేట్ లెవెల్ వచ్చేసి మామూలుగా ఎవరాడును ఇక్కడ వైజాగ్లో ఆర్టీడీ, మన అనంతపురం ఇవన్నీ ఆడింది. స్టేట్ మ్యాచ్, డిస్టిక్ మ్యాచ్లు, అవన్నీ ఉమెన్స్ ఛాలెంజర్స్ ఆడింది. అక్కడ ఎట్లా ఉంది ప్రతిభ? అక్కడ బాగుంది, చాలా బాగా ఆడింది అక్కడ కూడా. వాళ్ళ అక్కడ ఉండే కోచెస్ కానీ అంటే మనం ఫస్ట్ మన డిస్టిక్ అసోసియేషన్ నుంచి మన కడప డిస్టిక్ అసోసియేషన్ మెంబర్స్, కోచెస్, తర్వాత మన ఏసీఏ
సనాసద్దీన్ బాబు గారు, వాళ్ళు అక్కడ ఉండే కోచెస్, అంటే పేర్లు ప్రతి ఒక్కటి పేర్లు గుర్తులేదు కాబట్టి చెప్పలేదు. వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా చెన్నైకి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు బాగా వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము చెన్నై తరపున కూడా. ఇప్పుడు వరల్డ్ టీంకి ఎప్పుడు సెలెక్ట్ అయింది? అది విన్న తర్వాత నీకు ఏమనిపించింది? చాలా ఫుల్లీ హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. జూలై కదా, ఏప్రిల్ అయింది. ఏమనిపించింది నీకు ఎప్పుడు వార్త వినగానే నీకు ఏమనిపించింది? అంటే చాలా ఫుల్గా, ఎవరికైనా అంత ఎట్లా హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా, అంత ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అంటే నేను రోజు తనకు క్రికెట్ ప్రాక్టీస్ చేపిస్తున్నా కాబట్టి అట్లా అసలు ఫీలింగ్ ఏం లేదు. తను సెలెక్ట్ అయింది చాలు, తన పేరు తెస్తాలు, ఇండియా గెలిచేట్టుగా తన వంతు తను సహాయం చేస్తాలో అనుకుంటా ఉంది అంతే. అంటే వరల్డ్ కప్ ఆడక ముందే తను ఏ స్థాయిలో ఆడింది? వరల్డ్ కప్ ఆడక ముందే తను ఉమెన్స్ ఛాలెంజర్స్ ఆడింది. టెస్ట్ మ్యాచ్లు ఏం ఆడలేదు. ఉమెన్స్ ఛాలెంజర్స్ హైయెస్ట్ ఆడింది. అండర్-19 వరల్డ్ అంటే అండర్-19లో ఇండియా అండర్-19కు ఉమెన్స్ ఛాలెంజర్స్ ఆడింది తను. తర్వాత ఇంకా సీనియర్స్ డెహ్రాడూన్లో మల్టీ ఛాలెంజర్స్ డే మ్యాచ్లెస్ ఆడింది. ఆ తర్వాత వరల్డ్ కప్ సెలెక్ట్ చేశారు. ఫస్ట్ డెహ్రాడూన్లో మల్టీ ఛాలెంజర్స్ డే మ్యాచెస్ ఆడిపించారు. నెక్స్ట్ వరల్డ్ కప్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఆ మ్యాచ్లో ఆడుతానే ఆ మ్యాచ్లో బాగా పర్ఫార్మ్ చేసిన తర్వాత వరల్డ్ కప్ ఇండియా శ్రీలంక టూర్కు సెలెక్ట్ చేశారు. శ్రీలంక టూర్లో కూడా కొంచెం బాగా మినిమం పర్ఫార్మ్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్లో బాగా ఆడింది. తర్వాత వరల్డ్ కప్ సెలెక్ట్ చేశారు. అంటే సెలక్షన్ టైంలో కొంచెం టెన్షన్ అనిపించలే నీకు? సెలెక్ట్ అవుతుందో కాదు అంటే మనకు అంటే ముందు తెలియదు కదా. ఫస్ట్ టైం సెలెక్ట్ అయినప్పుడు అయితే ఓకే, ఇంకా నార్మల్, అంతే, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఏమనిపించలే? సో వరల్డ్ కప్ ఆడుతుందని నువ్వు అనుకునేవా? ఆడుతుంది అనుకున్నా, కానీ టైం ఇంత తొందరగా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అసలు. వరల్డ్ కప్ ఆడుతుంది ఇంత తొందరగా అవకాశాలు ఆడడానికి కారణాలు ఏంటి? అంటే తన పర్ఫార్మెన్స్ అంటే బాగా ఆడుతూ వచ్చింది అంతా మంచి. అంటే మొదట్లో ఫాస్ట్ బౌలర్గా ఉన్నటువంటి చరణి ఒక్కసారిగా తన పందాన్ని మార్చుకోవడం, అంటే స్పిన్నర్గా మార్చుకోవడం ఎప్పుడు జరిగింది? అంటే కొంచెం ఇక్కడ పిల్లలు కొంచెం ఆడుతూ ఉంటా స్పిన్ బౌలింగ్ వేస్తూ ఉంటే కొంచెం బాగా అవుట్ అవుతా ఉన్నారని అట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చింది చరణి స్పిన్. అంటే ఇక్కడే మాత్రమే? ఇక్కడే అంటే ఎక్కువ శాతం అకాడమీలో లేదు. ఎప్పుడు అకాడమీలో ఎక్కువ లేదు. అంతా ఇక్కడ కోచింగ్ క్యాంపులలో సెలెక్ట్ అయినప్పుడు కోచింగ్ క్యాంపస్లలో అలా. అంటే బయట వేసే వాళ్ళు ఎవరినన్నా వాళ్ళ బౌలింగ్ ని చూసి కానీ ఎవరినన్నా ఆదర్శంగా తీసుకుందా? అంటే నేచురల్ గా వెళ్ళింది అంతే. అంటే ఇక్కడ మనం ఇండియన్ టీమ్ లో ఎవరైనా ఆదర్శంగా తీసుకుందా? పలానా యువరాజ్ సింగ్ అని, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ అంతే బాగా ఇష్టపడుతుంది, తన మాదిరి ఆడాలని ఇష్టపడుతుంది బాగా. ఇంకా అలాగే వాళ్ళ కెప్టెన్ శృతి మందన కానీ, హర్మన్ ప్రీత్ కౌర్ కానీ, వీళ్ళందరినీ కొంచెం అంటే బాగా ఇష్టపడుతుంది తను. కొంచెం మంచి ప్లేయర్లు అందరూ, జమీమా, తర్వాత ఆర్లీన్, వీళ్ళందరూ బాగా సపోర్ట్ కూడా చేస్తారు చెన్నైకి. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అట్లా అరుంధతి రెడ్డి, వీళ్ళందరూ, రాధా యాదవ్. అంటే వరల్డ్ కప్ లో తన పాత్ర అంటే టీం అందరి పాత్ర లేనిది మనం గెలవడం అసాధ్యమయ్యే పని. బట్ రన్నును కట్టడి చేయడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఆ సందర్భంలో నీకు ఏమనిపించింది? అంటే కట్టడి అంటే ఒక రకంగా 4-6 ఫైనల్లో మరి మనం చూస్తే ఉత్కంఠభరితంగా సాగింది ఫైనల్. అంటే గెలుస్తామో గెలవమో అన్నటువంటి తీరులో ఉంది. ఒకవైపు ఏమో అటువైపు నుంచి కెప్టెన్ సెంచరీ చేసి ఇంకా అట్లే కొనసాగుతున్న సందర్భంలో ఏమనిపించింది కట్టడి చేస్తా అంటే టైం? నేను ఏమనుకున్నా అంటే పరుగులు కట్టడి చేస్తే రన్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళే వికెట్లు ఇచ్చేస్తారులే అని అనుకుంటే అంతే. వాళ్ళు కూడా అదే చేశారు అక్కడ. మీ చరణి కూడా కట్టడి చేసింది కదా? అవును, చరణి కట్టడి చేసింది. అంటే చరణి కూడా చాలా, ఎవరైనా సరే రన్స్ ఆపితే వికెట్స్ వాళ్ళే ప్రెజర్ లేకపోతే వాళ్ళే వికెట్లు ఇస్తారు కదా అనుకుని మాట. అవును, వరల్డ్ కప్ సాధించిన తర్వాత నువ్వు ఆ స్టేడియంలోనే ఉంటావు. ఒక్కసారిగా చరణిని చూసి ఏమనిపించింది నీకు? అంటే లోపల బాగా వేస్తుంది, ఆనంద వర్షాలు అట్నే వస్తున్నాయి, కానీ బయటికి ఏం లేదు, మామూలుగానే ఉన్నాం అందరం. చాలా హ్యాపీగా అసలు. చరణి వస్తానే నీ దగ్గర వస్తానే ఏం చెప్పింది? ఏం మామ అంటే ఏం చెప్పలేదు, ఆడ మాటలేదు, మామ అని ఇట్లా బుద్ధి మీద చేసింది. వాళ్ళ అక్క నందు మామూలుగా అది చేసుకున్నట్టు. సో ఎట్లా ఫీల్ అయినావు? చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సో ఒక రకంగా అంటే ఐ మీన్ ఆ మధుర క్షణాలు అంటే మీ పాప బౌలింగ్ వేసేటప్పుడు చూస్తుంటావు కదా, ఏమనిపించింది నీకు? అంటే ఏమనిపించలేదు, మామూలుగానే ఉన్నాను అంతే. కట్టడి చేయడంలో
చాలా అంటే కొంచెం బాగా హ్యాపీగానే ఉన్నాను. కంటెక్ట్ చేయడంలో చాలా హ్యాపీగానే ఉన్నాను. చాలు ఈ విధంగా బౌలింగ్ వేస్తే చాలు, మన చెన్నై దగ్గర నుంచి ఎక్స్ట్రాలు రాకూడదు, బాగా బౌలింగ్ వేస్తే చాలు అనుకున్నాను. అంతే, వికెట్స్ మనకు ఇంపార్టెంట్ కాదు, పరుగులు కట్టడి చేసి ఉంటే చాలు అని అనుకుంటుంది. వికెట్స్ వస్తాయి లేకపోతే లేదు, తను పరుగులు ఇవ్వకుండా కొంచెం బాగా బౌలింగ్ వేస్తే చాలు అనుకుంటుంది. ఇప్పుడు ఓ రకంగా ఇండియన్ టీంలో సారథ్యం వహిస్తూ కూడా తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి చరణి చూస్తే ఏమనిపిస్తుంది నీకు? మాకు గర్వంగా ఉంది చెన్నై. అంటే ఒక రకంగా నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్న అంటే ఆ స్మృతులు గుర్తుకొస్తే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంది. అంతే, చాలా హ్యాపీగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఉంటావు, అదే విధంగా బౌలింగ్ వేసింటావు, తను బ్యాటింగ్ ఆడేటప్పుడు బౌలింగ్ వేసింటావు. ఎత్తుకొని నా ఎప్పుడు భుజాల మీదనే ఎత్తుకుంటే ఒప్పుకోదు, భుజాల మీద కూర్చొని ఎత్తుకొని పోవాలా అంటున్నా. సో భుజాల మీద పెట్టుకొని తీసుకోవాల్సిందే, ఇలాంటి నేను ఎత్తుకుంటే ఒప్పుకోదా? ఎత్తుకోదు, అసలు ఎత్తుకోదు. ముందు భుజాల మీద ఎక్కుతుంది, పాంపమ్మ అంటుంటది పిల్లప్పటి నుంచి. సో భవిష్యత్తులో చరణి ఎలాంటి ఆట ప్రదర్శించాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎలా ఆడుతుందో అంటే దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని బాగా ఆడితే చాలు. ఇంకోటి చిన్న విషయం, సాధారణంగా మన జిల్లాలో ఎక్కువ శాతం మహిళలను క్రీడల వైపు ప్రోత్సహించరు. కానీ మీ మామ కానీ మీ మామ కానీ మీ అత్త కానీ ఎప్పుడైనా వద్దు మనకేం అవసరం అట్లా అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు లేవు, అసలు ఏం లేవు. మామూలు అంటే క్రికెట్కి వద్దన్నాడు అంతే. అంటే ఆ క్రికెట్కి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో ఎవరు తెలియదు కదా అని అందుకే వద్దన్నాడు. అథ్లెటిక్స్కి అయితే కొంచెం కోచ్ నరేష్ సార్ ఉన్నాడు కాబట్టి స్కూల్ తరఫున ఆ సార్ ద్వారా పంపించలే అనుకున్నాడు అంతే. కానీ క్రికెట్ మళ్ళా తర్వాత ఒక చెర్నీ పట్టుదల చూసి మామ కూడా ఒప్పుకున్నాడు. మా అత్త ఆల్రెడీ చెర్నీ ఇష్టం అని వదిలేసింది ముందు. చెర్నీ క్రికెట్కి అంటే క్రికెట్కే వెళ్ళుమా అని. కాదు, చరణిని నువ్వు దగ్గరుండి గమనించుంటావు కదా, ఎప్పుడైనా తను అంటే డిప్రెషన్కి లోన్ కావడం కానీ అట్లా ఏమన్నా చూసావా? అసలు అలా ఎప్పుడు కాదన్న, అసలు కాదు. బౌలింగ్ నార్మల్గా వేస్తుంది, అసలు ఏం ప్రెజర్ తీసుకోదు, నార్మల్గా వేస్తుంది వెళ్తుంది అంతే. తన వంతు తన బాల్ ఎప్పుడు అస్సలు కాదు. నువ్వు దగ్గరుండి గమనిస్తున్నావు కదా ఎప్పుడైనా, అంటే ఒక రకంగా నేను ఇట్లా బౌలింగ్ వేయలేకపోయినా ఏంది బా అని అట్లా ఏం కాదు. అది ఏమన్నా పడకుండా ఉంటే అది వేసిందాక మళ్ళా అసలు చేస్తానే ఉంటుంది వర్కౌట్. అది వారు కరెక్ట్గా అనుకున్నది స్పాట్ అందుకు పడితేనే చెన్ని బౌలింగ్ ఆపేసి వెళ్తుంది. లేకపోతే ఇంకా ఆ రోజంతా ఆనే ఉంటుంది, చేస్తానే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. అట్నే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. అది కరెక్ట్గా తను అనుకున్న బౌలింగ్ పడితేనే మళ్ళీ గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చేది. సో ఇంత దగ్గరగా ఉండి చూసావు కదా చరణిని, నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో చరణి ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాను? పలానా స్థాయి అయితే ఏం లేదన్నా, తను ఇలాగా బాగుంటే చాలు, బాగా ఆడుతూ ఉంటే చాలు. ఆ స్థాయి అనేది ఎప్పుడు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది, మనకు అవసరం లేదు. మనకి ఇలా ఆడుతూ అంటే చాలు మాకు చరణి. సో ఒక రకంగా వరల్డ్ కప్ ఇంతవరకు మన వాళ్ళు మహిళలు సాధించినటువంటి సందర్భాల్లో, కానీ ఒక్కసారిగా వరల్డ్ కప్ అంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా అటు మన దేశ స్థాయిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు మధుర క్షణాలు అవి. అంటే ఒక రకంగా ఇలాంటి టైంలో మన ఇండియన్ టీంలో అంటే మీ అత్త కూతురు ఉండడాన్ని ఎలా చూడాలి? అంటే ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలను బాగా ఎంకరేజ్ చేయాలి, బాగా అంటే అంటే సపోర్ట్ చేయాలి. వాళ్ళ క్రికెట్ వాళ్ళ గేమ్స్ అలాంటి క్రికెట్ అనే కాదు, ఏ గేమ్స్కైనా కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. చెన్నై మాదిరి, మా అత్త వాళ్ళ మాదిరి. అంటే ఎప్పుడైనా ఇరుగు పొరుగుళ్ళు మీ మామను కానీ మీ అత్తను కానీ ఏదే పాచుగులం అని, అంటే మన లాంగ్వేజ్లో, నేను మన స్లాంగ్లో చెప్తున్నా, ఏమయ్యా మీకు తెలివి ఉందా లేదా, ఆడపిల్ల కదా ఎందుకు ఇట్లా పంపిస్తానని ఎప్పుడన్నా అన్నప్పుడు నీకేమనిపించేది? మాకైతే అనిపిస్తుంది కానీ మేము పట్టించుకోము వాళ్ళ విషయాలన్నీ. అని అంటారు, మామూలుగా అన్నారు కూడా, కానీ అవన్నీ పట్టించుకోము అసలు. ఇప్పుడు వాళ్ళే వచ్చి పొగుడుతూ ఉన్నారు. ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళే పొగుడుతూ ఉన్నారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? ఇంకా ఏమనిపిస్తుంది, దాంట్లో ఏముంది, ఏమనిపించదు. ఇప్పుడు చూడు అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నారు అని అనిపిస్తుంది. సో ఒక రకంగా వరల్డ్ కప్ గెలిచినాము అన్న తర్వాత నువ్వు స్టేడియంలో ఉన్నావు, వైష్ణవి స్టేడియంలో ఉంది, ఇద్దరు. ఎప్పుడైతే హార్మన్ క్యాచ్ పట్టింది, దీప్తి బౌలింగ్ వేసింది, ఆ మధుర క్షణంలో మీకు ఏమనిపించింది? అసలు చాలా ఎంజాయ్ చేసాం. అసలు ఏం చేసినాం అంతే, ఇంకా అందరము లేచి ఎగరడము ఇలా చేసాం అంతే. సో చివరిగా చరణికి వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా చరణికి ఏం చెప్పబోతున్నావు? నేను ఇలాగే కంటిన్యూ చెయ్యి, బాగా ఆడు అని చెప్తాను, ఇంకేం చెప్పను.
మేము ఎక్కువ దీంట్లో గురించి డిస్కషన్ కూడా చేసుకోము. తను బాగా ఆడాలి, ఇంకా ఫిట్నెస్ గురించి అందుకు మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. అంటే ఎప్పుడైనా డిస్కషన్ చేయదా నీతో బౌలింగ్ ఇట్లా వేసినామా అట్లా వేసినామా అట్లా ఏం మాట్లాడము. ఒకవేళ తను చేయకుండా కూడా నేనే అడుగుతూ ఉంటాను, ఏం అట్లా చేసినావు అట్లా చేసినావు అని నేనే అడుగుతా. అట్లా నేను అడుగుతా అనేది గమ్మున ఉంటుంది. చర్ని అడగదు, వీడికి ఏదో ఒకటి అడుగుతాడు ఖచ్చితంగా అని నన్ను వదిలేస్తుంది. ఆ చర్ని చెప్పదు ముందే, నేనే ఎట్లయినా అడుగుతా అని. అంటే నువ్వు వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఎప్పుడు అనిపించింది నీకు? అట్లా అసలు అట్లా ఎప్పుడు అనుకోలేదన్న. అసలు వెన్నుతట్టి ప్రోత్సహించాలి అని అనుకోలేదు. కాజుగానే మామూలుగా వెళ్తా ఉన్నాము. ఆ ఫ్లో ఎట్లా వచ్చిందో కూడా మాకే అర్థం కావడం లేదు. అసలు ఎట్లా వెళ్ళాము, ఎట్లా వచ్చాము, అంత కలగా ఉంది ఇదంతా. అసలు మాకు చెన్నైకి ఇంత బాగా ఇలా వెళ్ళడానికి కృషి చేసిన డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మెంబర్స్కి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ క్రికెట్ ఏసీఏ మెంబర్స్కి, సనా సతీష్ బాబు గారికి, తర్వాత కోచెస్కి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కోచెస్కి, తర్వాత ఆంధ్ర ఏసీ అసోసియేషన్ కోచెస్కి, సురేష్ సార్కు, తర్వాత మా చెన్నై ఇంజూరీ అయినప్పుడు ఏసీఏ ట్రైనర్ దినేష్ సారు, తర్వాత పిజియో మ్యామ్, తేజ మ్యామ్, వీళ్ళందరూ చాలా మంగళగిరి స్టాఫ్, మంగళగిరి కోచెస్ వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. చెన్నై తరఫున కూడా పిఈటి నరేష్ సారు, ఇక్కడ డిఏవి స్కూల్ అథ్లెటిక్స్ స్కూల్ బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ చెన్నై తరఫున, మా ఫ్యామిలీ తరఫున అందరికీ ధన్యవాదాలు. సో మొత్తం మీద తన కృషి పట్టుదలతోనే ఈ స్థాయికి చేరుకోగలిగింది. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా క్రికెట్పై ఆసక్తి ఉండేది, కానీ అథ్లెటిక్స్లపై ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఒకసారిగా తన దృష్టి అంతా క్రికెట్ వైపు మరలించిన నేపథ్యంలో తన తండ్రి కూడా, ఎవరైతే మామ బాగా పూర్తి స్థాయిలో సహకారం అందించారో, సహకారం అందించడంతో పాటు సురేష్ అకాడమీలో కూడా కొద్ది రోజుల పాటే ఉన్నది. మొత్తం తన ప్రాక్టీస్ అంతా కూడా ఇంటి వద్దే చేసింది. మెలకువలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే ఉండి ఆ మెలకువలు అంటే ఏదైతే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు నిద్రపోయేది కాదు. ఆ రోజు పూర్తి స్థాయిలో తన లక్ష్యానికి చేరుకున్న తర్వాతే ఇంటికి తిరిగి వచ్చేది. అంత కృషి పట్టుదల ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయికి చర్ని చేరుకోవడం జరిగింది. ఇది చాలా గర్వంగా ఉంది. వరల్డ్ కప్లో అంటే ఒక రకంగా భారత్ టీంకు సభ్యురాలుగా ఉండడం మేము ఎంతో గర్విస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి ఏదైతే ప్రతిభను కనబర్చి మంచి మంచి ఫలితాలు సాధించి తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేసేటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి ఆయన మామ, అదేవిధంగా మేనత్త కుమారుడు కిషోర్ రెడ్డి చెప్తున్నాడు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, మాది వీరప్రాయనపల్లి మండలం, ఎర్రనపల్లి గ్రామం. నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ మా చిన్న పాప శ్రీచరణి క్రికెట్కు లో బాగా వరల్డ్ కప్ సెలెక్షన్ అయ్యి బాగా వరల్డ్ కప్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మొదట్లో ఫస్ట్ నుంచి క్రికెట్, చిన్నప్పటి నుంచి క్రికెట్ అనేది ఉండేది. మళ్ళీ అథ్లెటిక్స్కి పంపించినాను. నేనే అథ్లెటిక్స్లో బాగా రాణించినప్పుడు మళ్ళీ నేను వద్దు, నాకు క్రికెట్ వద్దు, క్రికెట్ కావాలా, అథ్లెటిక్స్ వద్దు అని తిరిగినప్పుడు ఇంకా సరేలే మీరు అట్లే కానీ పోమా, క్రికెట్కే పో అని చెప్పి పంపించి ఆ నుంచి ఇంకా టర్నింగ్ బాగా సురేష్ అకాడమీకి పోయి ఆ నుంచి సెలెక్ట్ అయ్యి బాగా సెలెక్ట్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. అది ఈరోజు వరల్డ్ కప్ ఆడి వరల్డ్ కప్లో మా పాప భాగస్వామి అయ్యి బాగా ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఇంకా ఇద్దరు కూతుళ్ళు, వైష్ణవ చరిత, శ్రీచరణి. వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ఆడుకుంటా అట్లా పోతా ఉన్నారు. రన్నింగ్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో అన్ని పోటీ బాగా చేస్తూ ఉన్నారు. కానీ చిన్న పాప బాగా రన్నింగ్లో ఫాస్ట్ బాగా రాణిస్తూ ఫస్ట్ వస్తానండి. కానీ అకాడమీలో అక్కడ ఉండింది 2 సంవత్సరాల దాకా అక్కడ ఉండి ఫస్ట్ వైజాగ్లో కూడా బాగా రన్నింగ్లో ఫస్ట్ వచ్చి ఉంది. వాళ్ళు ఏమో తీసుకుంటామన్నారు, కానీ ఈ పాపకి ఇష్టం లేదు, వచ్చేసింది వద్దని. వచ్చినాక ఇంట్లో నేను క్రికెట్కే పోతా అని మొండి వేసింది. కానీ నేను సరే పోనా, క్రికెట్కే చాలు, నీకు ఇష్టమైతే ఏదైనా పోనా, కానీ వాళ్ళ డాడీ అడిచినాడు అక్కడికే పంపిస్తామని. కానీ ఆ పాప వినలేదు. పట్టుదలతో ఇక్కడనే ఉంది, నేను ఇక్కడనే క్రికెట్కే పోతా అని ఉండింది. వాళ్ళ మామతో నేర్చుకుంటా బాగానే ఉండింది. కానీ కొన్నాళ్ళకు ఇక్కడ గుంటూరు అదే మంగళగిరిలో ఛాలెంజ్ పోటీలు వచ్చినాయి క్రికెట్, దాంట్లో సెలెక్ట్ అయ్యి బాగా ఆడి నా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు బాగా సంతోషంగా. మళ్ళీ ఇక్కడ అట్లా ఆడుతా పేరు తెచ్చుకుంటుందని ఇంకా ఇదే ఇండియా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినాక
ఇంకా ఇదే వరల్డ్ కప్లో ఇంకా బాగా ఆడింది కాబట్టి ఇంకా మాకు ఇంకా చాలా ఇక్కడంతా కాలనీ వాళ్ళకు కడప అందరికీ ఎరంపల్లకు సొంత ఊర్లకి ఆర్టీవీకి బాగా చాలా పేరు కూడా బాగా రానిచ్చింది. అది సంతోషం. బంధువులందరూ కూడా బాగా శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ నవ్వుతూ బాగా ఆడింది, పేరు బాగా తెచ్చింది మీ కూతురు అని చెప్తూ వాళ్ళ ఆనందంతో చెప్తా అంటే మేము కూడా చెర్ని ఇట్లా ఆడుతుందంటే గర్వంగా బాగా ఉంది. చాలా గర్వంగా ఉంది. తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది మాకు. అంటే ఎప్పుడన్నా మీకు కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఎందుకమ్మా మీ పిల్లల్ని అట్ట పెంచుతారా అడిగినారా? అన్నారు, చాలా మంది అన్నారు, ఇక్కడ కూడా అట్లా పెంచుతున్నారు, ఎందుకు అవి చదివి ఉద్యోగానికి పోతారు కదా, ఎందుకు రన్నింగ్లు ఇవన్నీ క్రికెట్లు అవసరమా మీ కూతులకు అని ఎప్పుడు అట్లా పోతాం. మో పిల్లలతో అట్లా ఆడి క్రికెట్లు ఆడడము అన్ని గ్రౌండ్లో ఏం పని ఉంటుంది ఆడపిల్లలకు అని అడుస్తూ అంటారు. కానీ ఏం పట్టించుకోను. ఆ పట్టుదలతో నేను ఏం పట్టించుకొని పంపిస్తాను బాబుతో, వాళ్ళ మేనబాబుతోనే పంపిస్తా, ఆడుతా బాగా పట్టుదలతో ఉండింది. బాగానే ఆడి ఇట్లా వరల్డ్ కప్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ క్రికెట్ మ్యాచ్ చూసావు కదా టీవీలో, ఒక్కసారిగా మీ పాప బౌలింగ్ చూసాను, ఏమనిపించింది నీకు? నా బౌలింగ్ అదే వికెట్ పడినప్పుడు చాలా సంతోషం వచ్చింది. ఫస్ట్లోనే పడింది పాప, కానీ చాలా సంతోషం వచ్చింది. ఇంకా ఇండియా గెలిస్తే చెర్ని అదే ఇంకా సంతోషం ఎక్కువైపోయింది. ఫస్ట్లో పడింది కదా, ఇంకా గెలుస్తుందని నాకు. ఎప్పుడు ఫోన్ చేసింది చరణి? మాకు ఆ చెర్ని గెలిచినప్పుడు ఏం చేయలేదండి. మాకు ఇంట్లో మాకు తెలిసిపోయింది, ఇంకా వాళ్ళ డాడీకి వేసింది. నేను నిద్రపోయినాను. ఇంకా అప్పుడు పద్దం ఏం చేయాలి, బాగానే చేసినా కదా, మరి నీకు కోరిక తెచ్చినా కదా, నేను నీకు ఇష్టం కదా, నువ్వు యాడికైనా నన్ను పంపిస్తా అంటావు కదా, నీ కోరిక తెచ్చినా కదా అంటే చాలా సంతోషించిందా అని ఇద్దరం బాధపడతా, అదే ఆనంద బస్సులతో ఇద్దరం అదే మాట్లాడుకుంటా కూర్చున్నాం. సంతోషం చిన్నప్పటి నుంచి ఎట్లుండేదమ్మా పాప ఉల్లాసంగా ఎప్పుడు బాలుతో కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఏదో గోడు కొడతానే ఉంటుంది. ఈ మంటి కాదు చిన్న అట్లా కొట్టద్దు అన్నా కూడా అడుస్తా అంటాను నేను. వాకిలు పోతే మంటి కాదు ఇవన్నీ ఎందుకు కొట్టుకుంటా అంటావు, బ్యాటింగ్ ఇంట్లో ఆడకూడదు అసలుకు, వాళ్ళు చూస్తే అడుస్తారేమో, మంది కాదు సొంత ఇల్లు కాదు ఇది అన్నీ, నీకు ఎందుకు మనం ఆడుకుంటే అనేది గ్రౌండ్ పోండి అని కూడా అడుస్తాను ఛాన్సాలు. ఇంట్లో వాళ్ళ మామ కూడా ఏం ఆడుకుంటే ఆడుకుని అవి అన్నీ కూడా అడుస్తా అంటాడు నన్ను కూడా. కానీ నేను పట్టించుకోను, ఎందుకు పోతే వాకిలి మళ్ళీ పెట్టించుకోవాలా, గ్రౌండ్లో పోయి ఆడుకోకుండా నేను ఆడతా, ఈయన ఇంట్లోనే ఆడతా గ్రౌండ్లో ఆడతా, నీకెందుకు అని మా పాప అదే పడకలతోనే ఆడుతూనే ఉండింది ఎప్పుడు ఈ స్థాయికి. అంతే బాగా వచ్చింది. చరణి ఒకవేళ వస్తానే అంటే చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకా అనంత వాసులు వచ్చేసారు చెర్ని చూస్తానే నాకు. సో మీకు అక్కడికి వెళ్ళాలని అనిపించలేదా? అక్కడికి వెళ్ళాలి పోవచ్చు, కానీ ఈయనకు ఆరోగ్యం చూసుకొని ఇంకా మేము వద్దనుకున్నాం సార్. ఇంట్లోనే చూడొచ్చులే టీవీలో అని టీవీలో సంతోషపడినాం చాలా. నిద్ర రాలేదు సార్ అస్సలు, పాపని చూడాలనిపించాను. వీడియో కాల్ చేసిందా పాప? చేసింది సార్. పదం మాట్లాడతామా ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు మీరు అంటే ఇంకా సంతోషంగా పనుకోండి అంతే. అది ఆలోచించుకుంటా చూస్తూనే ఉంది సార్. అది వాళ్ళు ఇంకా లేటుగా నిద్రపోయింటారు కదా, ఇంకా 11కు 10:30కు చేసినాం. అప్పుడు లేచినామా, బాగున్నారా మీరు, ఎట్లున్నారు, ఎట్లా వచ్చింది, నేను ఎట్లా అన్నాను అన్నీ అడిగింది. కానీ చాలా బాగున్నా, నాకు ఇష్టంగా కప్పు తెచ్చినప్పుడు ఈ దేశానికి సంతోష గర్వంగా ఉంది నాకు అని చెప్పినాను. అప్పుడు పాప కూడా సంతోషపడింది చాలా. సరే మా నీ కోరిక తీర్చినా కదా అంటే తీర్చినాను అని ఇద్దరం అనుకున్నాం అంతే. అంటే నాకు ఎక్కువ ఇండియాకు సెలెక్ట్ అయినప్పటి నుంచి బలమే అన్ని బాగా ఫస్ట్ రావాలా, బాగా ఆడాలా, నువ్వు పేరు తెచ్చుకోవాలని అదే ఉంటాను నాకు. నేను రోజు మామూలు పూజలే చేస్తూనే ఉంటాను, ఆమె కోసమే ఏమి ఉండదు, ఇంట్లో మామూలుగానే చేసుకుంటాను. దేవుని కోరుకున్నాను అంతే. లాస్ట్ కదా ఇంకా బాగా కప్పు తెచ్చుకోవాలని బాగానే దేవుని కోరుకున్నాను. అంటే చెర్ని స్థాయికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మేము అంతా ఫ్యామిలీ మొత్తం చెర్నీకి బాగా సపోర్ట్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్కి వెళ్తుంది కదా, బాల్స్ అందివ్వడానికి నేను కానీ మా మామ కానీ వెళ్ళేవాళ్ళం అనమాట. సో అంటే అప్పుడు ప్రాక్టీస్ చాలా ఫాస్ట్గా అవుతుంది, ఒక్కరే వేస్తున్నారు అనుకో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది మేమందరం ఉన్నాం అనుకో ఫ్యామిలీ సపోర్ట్, అంటే బాల్స్ ఇస్తామంటే మా అన్న బౌలింగ్ వేసేవాడు అనమాట. సో ప్రాక్టీస్ అనేది చాలా స్పీడ్గా జరిగేది. అలా ఇంకా బౌలింగ్ వేసేటప్పుడు మేము చూస్తూ కూర్చుంటాం అనమాట. అంటే
ఎక్కడక్కడ పాయింట్ వేస్తుంది నోట్ చేసుకునే వాళ్ళం, అంటే మార్క్ వేసేవాళ్ళం. సో తను చెర్ని వచ్చి చెక్ చేసుకునేది అనమాట, ఎక్కడ వేస్తున్నా ఏమి అనేసి. సో దాన్ని బట్టి చెర్ని మార్చుకునే ఉండేది, ఓకే ఇక్కడ వేయాలా ఏమి అనేసి, బౌలింగ్ అనేసి అలా కూడా చేస్తూ ఉంటుంది. మీ ఫ్యామిలీ మొత్తం అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది చెర్నీకి. ఇంకా చెప్పాలంటే చెర్నీ గురించి, ఓకే చెర్నీ ఏ గేమ్ ఆడినా కూడా దాంట్లో తన బెస్ట్ ఇచ్చేది ఎప్పటికీ. ఓకే ఇప్పుడు అథ్లెటిక్స్ కానివ్వండి, లాంగ్ జంప్ కానీ, ఆల్మోస్ట్ ఎవరి గేమ్లో తన బెస్ట్ ఇచ్చేది అనమాట. ఆల్మోస్ట్ అన్నిట్లో ఫస్ట్ రానికే ప్రయత్నం చేస్తుంది. తన బెస్ట్ తను ఎప్పుడు ఇస్తూ ఉండేది ప్రతి గేమ్లో. ఇండియన్ టీంకు సెలెక్ట్ కావడం ఏమనిపించింది మీకు? ఓకే ఇండియన్ టీంకి తను అప్పుడు ఛాలెంజర్స్ ఆడుతూ ఉంది అనుకుంటా. ఆ రోజు మార్నింగ్ అనుకుంటా, అర్లీ మార్నింగ్ పొద్దున్నే ఫోన్ చేసి అందరికీ ఒకసారి మాకు ఫ్యామిలీ కాల్ ఉంది, ఫ్యామిలీ కాల్ చేసుకుంటాం అనమాట. అందరికీ ఒకేసారి చెప్పింది అనమాట, ఇలా శ్రీలంక టూర్కి ఇండియా టీంకి సెలెక్ట్ అయినా అనేసి. సో మొత్తం ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం అంతా. సో అలా శ్రీలంక టూర్కు, ఇంగ్లాండ్ టూర్కు సెలెక్ట్ అయింది. ఓకే 1 by 1 ప్యారల్గా అన్ని సెలెక్ట్ అయిపోయినాయి. సో ఓవరాల్ సిరీస్ పర్ఫార్మెన్స్ బాగా చేసింది ఇండియా, శ్రీలంక టూరు, ఇంగ్లాండ్ టూరు బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా సెలెక్ట్ చేయడానికి అది ఆ రోజు కూడా మార్నింగ్ కాల్ చేసి చెప్పింది అనమాట, ఇలా సెలెక్ట్ అయినా అనేసి. సో మొత్తం చాలా ఎగ్జైట్ అయిపోయినాం మొత్తం ఫ్యామిలీ మొత్తం. సో ఈ టోటల్ జర్నీ కూడా తన బెస్ట్ ఇచ్చింది. బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేసి ఇండియా టీం వరల్డ్ కప్ గెలవడానికి తన వంతు కృషి చేసింది. సో వీఆర్ ఆల్ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.